2008 2009 విద్యా సంవత్సరంలో ఏవిఎం తెలుగు మీడియంలో 10th బ్యాచ్ కంప్లీట్ చేసుకొని 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. ఈ సందర్భంగా మన విద్యా సంస్థలో పనిచేసి చదువుకొని పరమపదించినటువంటి మిత్రులు, ప్రియమైన విద్యార్థులు, మన విద్యా సంస్థల అధినేత కందాల పాపిరెడ్డి గారి ధర్మపత్ని కందాల లక్ష్మి గారు పరమపదించడం జరిగింది. ఈ సందర్భంగా మనం అందరం కూడా శ్రద్ధాంజలి ఘటించాం. ఇక్కడ రీసెంట్గా మన విద్యా సంస్థల యొక్క అధిపతి గారు ధర్మపతి గారు లక్ష్మి గారు పరమపదించడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. అది దాదాపు ఏ విద్యా సంస్థలతో పాటు సంఘంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వివిధ స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా తీరని లోటుగా భావించాలి. ఎందుకంటే ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేటువంటిది నానుడి కాదు, అది వాస్తవం. ఈ యొక్క ఏక విద్యా సంస్థలు స్థాపించి 48వ సంవత్సరంలోకి వస్తే దీనిలో ఈ యొక్క విజయవంతమైనటువంటి యొక్క పీరియడ్ మొత్తానికి కర్త, కర్మ, క్రియ సార్ ముందు కనిపిస్తే తెర వెనుక ఉండేటువంటి విజయాన్ని తీసుకొచ్చినటువంటి మహాసాధ్యమని కందా లక్ష్మి గారు. వారు అందరికీ ఒక తల్లిగా, ఒక ఇంటి పెద్దగా, సంస్థకు వెన్నుముకగా, ఒక సార్కు కుడిభుజంగా, మీకు తెలుసో తెలియదు మాకు కూడా తల్లి లాంటిదే. ఎందుకంటే మేము 40 సంవత్సరాల సంస్థలో పనిచేయడం జరిగింది. మేము చిన్నపిల్లలుగా ఉండి అల్లకపోతే అప్పుడు మాకు ప్రతిది కూడా తినే తిండి కానుండి పెళ్ళిళ్ళు చేయటం, పిల్లలు కావటం, మళ్ళీ మేము తాతలు కావటం, ఇన్ని పాత్రలు కూడా పోషించి కండముద్ద చూసినటువంటి మహా వ్యక్తి మన లక్ష్మీ మేడం గారు. అలాంటి వ్యక్తి ఈనాడు మన మధ్యలో లేకపోవడం అందరికి చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఆ యొక్క విషయాన్ని తట్టుకోవటానికి సార్కు ఎన్నో విధాలుగా ఎంత చేసినా కూడా ఆ కొరత ఎవరు తీర్చలేనటువంటి సంఘటన. కాబట్టి సారు ఆ భగవంతుడికి వేయడం లేనటువంటి లోటును తీర్చడానికి ధైర్య సాహసాలు ఇచ్చి మీలాంటి మన విద్యార్థి సంస్థలు, మిగతా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా సార్కు ఆత్మీయతంగా అన్ని ఆదరించుకుంటూ వస్తున్నారు. కానీ ఆ లోటు మాత్రం ఎవరు తీర్చలేరు. అలాంటి వ్యక్తి ఈనాడు సారు రాష్ట్ర ఫిగర్, చిన్న ఒక్కడు పడిపెట్టుకున్నటువంటి దాని నుండి ట్రస్మా అనేటువంటి రాష్ట్ర ఒక ఆర్గనైజేషన్కు రాష్ట్ర నాయకుడిగా కావడానికి సారు వెనుక ఉండి పంపించి ప్రోత్సహించినటువంటి మహాసాధ్యమని మన కందాల లక్ష్మి గారు. అలాంటి వారు ఇక్కడ లేకపోవడం, ఈరోజు మీ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ పిలవటం, మీ ముందు ఈ సంతాప తీర్మానాన్ని చెప్పటం అనేటువంటిది నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రాజెక్టు థింకింగ్లు, విజయోత్సవాలు అన్నీ జరుపుకుంటూ మాట్లాడేటువంటి మనం ఈనాడు ఈ యొక్క విషాద సంఘటనను ఇక్కడ చెప్పడం అనేటువంటి బాధగా అనిపిస్తుంది. అయినప్పటికీ తప్పదు. వారి యొక్క ఆత్మశాంతి కలగాలని, సార్కు ధైర్య సాహసాలు ఆ దేవుడు కల్పించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.